జరిగిన నీరుగట్టువారపల్లి సంఘటనలో చాలామంది బాధపడాము. చేనేత కార్మికులు పక్క వాళ్ళంతా ఇలాంటి మృగాలు చిన్నపిల్లలంతా స్కూల్ పోయే టైంలో అందరినీ ఇలా మాట్లాడుతూ వాళ్ళందరూ లైంగికంగా వేధిస్తూ ఇలాంటి మానభంగాలు చేస్తున్నందువల్ల అభయం శుభ్యం తెలియని చిన్నపిల్లలు ఇలా చిన్నప్పుడు వయసులోనే వెళ్ళిపోతుంటే పెద్దవాళ్ళకి చాలా మానసికంగా ఇబ్బంది పడిపోయి ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఇందువలన మన నీరుగట్టువారపల్లిలో లేడీసులు అక్కరు అందరూ నిన్న అంతా జిల్లా వ్యాప్తంగా అంతా వచ్చి ఇక్కడ ధర్నా చేసినారు. మా పిల్లలైనా ఇట్లా నడచకూడదని, వాళ్ళ పిల్లలకు నచ్చేదని వాళ్ళకి సంబంధం లేని విషయంలో కూడా అందరూ వచ్చి ధర్నా చేసి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు భోజనాలు లేకుండా కూడా రోడ్డు పైన ధర్నాలు చేసి ఇలాంటి మృగాలకు ఇంకోసారి ఎవరు నీరుగట్టువారపల్లి ఇట్లా మృగాలు ఉండకూడదని చెప్పారు. నిన్న నడిచిన ఇవరికి రాత్రితో 10 గంటలు తెల్లారి మాకు తెలిసింది ఈ మృగము చెరువులో పడిపోయినారని తెలిసింది. చాలామంది సంతోషపడ్డాం. ఎందుకంటే ఎవరు బిడ్డైనా బిడ్డే, మా బిడ్డైనా ఊళ్ళో ఎవరు బిడ్డైనా ఇట్లా అన్యాయం కాకూడదని కోరుకుంటూ మన అందరికి సెలవు తీసుకుంటున్నాం.